నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. అని ఒక్కరు కాదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరని కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరని కాదు, నిన్న మొన్నటి దాకా కూడా ఏదైతే బీజేపీ నేత అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మా ఒక్క ఎమ్మెల్యే టచ్ చేసిన 48 గంటల్లో ప్రభుత్వాన్ని చూస్తామంటే మాకు అవసరమే లేదని మొదలై చెప్పినాం. ఇప్పుడు ఏమంటామంటే వాళ్ళకు మాట్లాడడానికి ఏం లేదు. మొన్నటిదాకా రైతు భరోసా ఇయ్యలేదు, ఆల్రెడీ రైతు బంధు పడింది, దాని తర్వాత ఏమనడానికి లేదు. ఐకేపీ సెంటర్లు గత ప్రభుత్వం కంటే కూడా ఈ టైం వరకు వాళ్ళు ఓపెనే చేయలేదు. ఏప్రిల్ 13 తర్వాత 14 తర్వాత ఓపెన్ చేసిన వాళ్ళు. మేము ఆల్రెడీ కొంటనే ఉన్నాము 2.8 లక్షలు, ఇప్పుడు నిన్నటిదాకా 70 లక్షలు. తర్వాత అన్ని కొన్నాం కదా, ధాన్యం మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాము, 2,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. ఇంకా ఏం అనడానికి లేదనమాట. ఇస్తాను అక్కడికి మంచిగా 6 గ్యారెంటీలలో అమలు చేసినాము. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తూనే ఉన్నాం. 35 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినారు. తర్వాత మళ్ళా గ్యాస్ సిలిండర్ 500 అని చెప్పినాం, అది ఇచ్చినాము. 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అన్నాము, అది చేసినాము. ఆరోగ్యశ్రీని పెంచినాము. ఇంకా అనడానికి ఏం లేదు. 5 ఎకరాలు దాటి పడింది రైతు బంధు కూడా. నేను అదే చెప్తా ఉన్నా, అన్నీ అయిపోతున్నాయి, ఇంకా విమర్శించడానికి ఏం లేదు. ఏదో ఒకటి మాట్లాడితే చెల్తుందని అనుకుంటా ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి కూడా మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది తనకి. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు తను ఇక్కడ ఉన్నప్పుడు తను ఎట్లా మాట్లాడినరు, అక్కడ పోయినాక ఎట్లా మాట్లాడినరు, ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకుంటారు. అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగానే మీరు బీజేపీ గుర్తు మీద కాదు, మీ సొంత దాని మీద నేను గెలిచినని ఒకంత గౌరవం మాకు ఉండేది. మీరు ఇట్లా మాట్లాడి ఆ గౌరవం కూడా కోల్పోవద్దు మహేశ్వర్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం ఆయనకు కూడా. సో ఎవరు మాట్లాడినా కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వము అగైన్ మళ్ళా దాన్ని ఏదో చేస్తే ప్రజాస్వామ్యకు విరుద్ధంగా మాట్లాడినట్టు ఉంటుంది వాళ్ళు. అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడినట్టు ఉంటుంది. సో అందుకని ఒకసారి మనము మంచిగా చట్టాలు రాసే చోటికి, మిమ్మల్ని చట్టాలు చేసే చోటికి పంపిణ్రు ప్రజలు. అందరికీ లేని, మాకెవరికి లేని అవకాశం మీకు వచ్చింది. ప్రజల తరఫున నిలబడి ప్రజల తలరాశను మార్చే విధంగా ఇంకేమైనా మంచి వాట్ బెటర్ వీ క్యాన్ డూ అని ఆలోచించి ఆ దిశగా మీరు ఏమైనా చేయండి అక్కడ శాసనాలు జరిగే చోట. అదే తప్ప హెల్తీ కాన్వర్సేషన్ ఉండాలి తప్ప ఇట్లా అన్హెల్తీ డిస్కషన్స్ పెట్టి టైం వేస్ట్ చేయడము, ప్రజలను తికమక పెట్టడం తప్ప ఏం లేదు. అంటే పోస్ట్ కార్డు ఉద్యమానికి తెరలేపుతుంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే ఉద్యమాలకు పెట్టింది పేరు కేసీఆర్. అటువంటి కేసీఆర్ నిజంగా ఏదైనా ఉద్యమం తీసుకొస్తారనే భయం ఏమైనా కాంగ్రెస్ లో కనిపిస్తుందా? ఏమని తీసుకొస్తాడు? పోస్ట్ కార్డు ఉద్యమం కాళేశ్వరంలో మేము ఇంత అవినీతి చేసినామని చెప్తాడా? లేకపోతే కొడుకు ఆడ ఇవన్నీ జన్వాడ ఫామ్ హౌస్ గురించా, డ్రగ్స్ కేసు గురించా, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ల గురించా ఏం మాట్లాడతాడు? అందరిని అడ్డంగా బుక్ చేసింది కదా, మొత్తం అధికారులను కూడా మొత్తం మంది సస్పెండ్ అవుతా ఉన్నారు. నేడో రేపో కొడుకు నా కొడుకు జైలుకు పోతాడు, పోకుండా అడ్డుకోండి అని చెప్తాడా? బిడ్డ ఆల్రెడీ జైల్లో ఉంది, పరిస్థితి చూడమని చెప్తాడా? ఏం చెప్తాడు? ఇవన్నీ పెట్టుకొని ఏమన్నా సింగారం ఉండాలి. ఏమో పాపం ఆయనది ఏంటంటే నాకు ఒకటే బాధ, ఏమో భూమి లేమంటే వంతు వాకిలి ఉడిచింది అంటారు కదా, ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడు. పాపం పిల్లలేమో ఆ రీతిని వెళ్ళిండ్రు. ఇంకేం చేస్తాడు? ఇక కృష్ణారామ అనుకుంటూ శేష జీవితం గడపాల్సిందే తప్ప చూస్తున్న కళ్ళ ముందట అరాచకాలు చూసుకుంటా, మీ అల్లుడు బిడ్డే కొడుకు చేసినవి చూసుకుంటా ఇక బాధాతప్త హృదయంతో ఉండాల్సింది తప్ప మీ రాత అట్లా రాసిండి కదా దేవుడు, ఇంకేం చేయలేరు మీరు. కానీ అధికారంలోకి వచ్చాక December 9న 2 లక్షల రుణమాఫీ అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత జనవరి అన్నది, మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ అంటారు ముఖ్యమంత్రి గారు. సో ఏది నమ్మాలి ప్రజలు? అదే చెప్తున్నాం. మేము ఇచ్చిన 5 గ్యారంటీలను 6 గ్యారంటీలను దానిలో అమలు చేస్తామని చెప్పినాము. అవి అమలు చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఇది మేనిఫెస్టోలో పెట్టినాం రుణమాఫీ అనేది. మేనిఫెస్టో ఐటమ్స్ మేము అదే చెప్తున్నాం. మేము గత ప్రభుత్వాల వాళ్ళలాగా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రుణమాఫీ చేసింది మేమే, తర్వాత ఫీ రియంబర్స్మెంట్ చేసింది మేమే, ఇచ్చింది మేమే, తర్వాత ఉచిత విద్యుత్ ఇచ్చింది మేమే, అంబులెన్స్ సేవలు తెచ్చింది మేమే, అన్నీ ఏది చేయాలనుకున్న ఆరోగ్యశ్రీ సేవలు తెచ్చింది మేము. ఇవన్నీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా చేస్తుంది. ఒకంత ఓపిక పట్టమని అంటున్నాం. కోడ్ వల్ల కొంచెం అటు ఇటు అయినా ఆగింది తప్ప ఏది ఆగేది లేదు. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న నారాయణపేట సభలో చెప్పిండ్రు, బల్లా గుద్ది చెప్పిండ్రు, 15 ఆగస్టు లోపల ఇస్తాము అని చెప్పి. చెప్పిందే చేసినాం, చేసిందే చెప్తామని చెప్తా ఉన్నాం. వాళ్ళలాగా 10 ఏళ్ళు ఉండదు మేనిఫెస్టో, అంటే 5 ఏళ్ళకే ఉంటుంది. ఈ 5 ఏళ్ళ లోపు అమలు పరచాల్సిందే. పరిచి రాబోయే 10 ఏళ్ళు కూడా మేమే ఉండాలనుకుంటాం ఎవరమైనా సరే. కానీ మంచి పరిపాలన అందించాలి, మంచిగా ఉండాలి, ప్రజల పక్షాలు ఉండాలి అనుకుంటాం. కానీ ఒకసారి వచ్చిన తర్వాత అమలు చేయకుండా అధికారం కోల్పోతే ఎట్లుంటుంది వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోకపోతే ఇంకో రకంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఇస్తామన్న 3 ఎకరాలు ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తామన్న దళిత బంధు ఇవ్వలేదు, అంటే వాళ్ళు అనుకుంటున్నట్టు ఏమంటారు చూడు వాళ్ళలాగానే
అట్లా పచ్చ కామెరలోడికి పచ్చ లోకవెళ్ళ అదే కనిపిస్తుంది అన్నట్టుగా సంథింగ్ అది అట్లా ఆయన ఇయ్యలేదు చేయలేదు కాబట్టి ఎదుటోళ్ళు కూడా ఒక అపోహ ఇస్తారో ఇయ్యరో అని. కానీ ఆయన కూడా ఈ స్కూల్ నుంచే పోయిండు కేసీఆర్ గారు, గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా ఇస్తాము, జనాలను అంతా తికమక పెట్టద్దు, ఇంకా ఫర్దర్ ఇంకేమైనా కావాలన్నా జనాల పక్షాన అది పోరాటం చేయండి, అది చెప్తా ఉన్నాము. ఇక ఫైనల్గా వరుసగా ముఖ్యమంత్రి గారు సుడిగాలి పర్యటనలు పెట్టుకున్నట్టున్నారు, వరుసగా షెడ్యూల్ అన్ని బిజీగా ఉన్నట్టున్నారు 24, 26 తారీఖు దాకా. ఏమనిపిస్తుంది, పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ ఎటువంటి వ్యూహాలతో పోతుంది? డెఫినెట్గా 14 నుంచి 15 అనుకున్నాం మేము, ఖచ్చితంగా అవి గెలిచే దిశగానే మా ప్రణాళిక అంతా ఉంది. వరుస పెట్టి చాలా అందరూ కూడా ఎవరికి వాళ్ళు అభ్యర్థులు బిజీగా ఉన్నారు క్యాంపెయిన్లో. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి చోట టౌన్ హెడ్ క్వార్టర్స్లలో కూడా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. అండ్ భారీ ఎత్తున నామినేషన్స్ కూడా షురూ అవుతున్నాయి రేపటి నుంచి. ప్రతి దగ్గర కూడా 1,00,000 మందికి తగ్గకుండా నామినేషన్ ర్యాలీతో జనాలతో సందోహంతో ఉండబోతూ ఉంది. అంటే నామినేషన్ ఇట్ సెల్ఫ్ లైక్ విన్నింగ్ అనేది చెప్పబోతా ఉన్నాం మేము. ఖచ్చితంగా 100% 14 నుంచి 15 గెలుస్తాము. తెలంగాణలో గుడ్ నంబర్ని మేము చూపించి కేంద్రానికి అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అటు బీజేపీ నాయకులకు, ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రం ఒక ఘాటైనటువంటి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చూద్దాం ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పు జరగబోతున్నది. నిజంగా ప్రతిపక్షాలు అన్నట్టు మరి అధికార పార్టీ కూలిపోబోతున్నదా, లేక అధికార పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.